వీళ్ళని చూస్తుంటే చాలా నవ్వొస్తుంటది. ఎందుకంటే వీళ్ళు చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. అబ్జర్వ్ చేయండి దాన్ని వెళ్ళేటప్పుడు వాళ్ళసలు ఎటువైపు వెళ్తున్నారో, పక్కన ఏమొస్తున్నాయి, ఎదురు ఎవరొస్తున్నారు అసలు ఏం పట్టించుకోరు. వెహికల్స్ వస్తున్నాయా, మనుషులు వెళ్తున్నారా, ఏమైనా జరుగుతుందా, నథింగ్ దే అబ్జర్వ్. ఎందుకంటే ఫోన్ ఉంటది. ఇలా కొట్టుకుంటా ప్రెస్ చేసుకుంటా వెళ్తూనే ఉంటారు. లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టి మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఓన్లీ టీనేజర్స్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. 13 నుంచి 19 టీనేజర్స్ అంటాం కదా! కొంచెం 20, 21 వరకు కూడా కొంచెం ఈ బీటెక్ చేసేవాళ్ళు, అదే బీటెక్ ఏజ్ వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఏజ్ వాళ్ళనమాట. అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా మునిగి తేలుతున్నారు మొబైల్‌లో. ఓకే. పేరెంట్స్ కూడా వాళ్ళకి అత్యవసరం కదా మొబైలు పిల్లలకు పాపం అని చెప్పేసి ఒక 15, 16 ఇయర్స్ రాగానే తలా ఒక మొబైల్ కొనిచ్చేస్తున్నారు. ఆ మొబైల్‌తో వీళ్ళు బయటికెళ్తున్నారు. బాయ్స్ అలాగే ఉన్నారు. గర్ల్స్ కూడా అలాగే ఉన్నారు. ఈ 13, 14, 15 అంటే కొంచెం చిన్నపిల్లలు అనుకోవచ్చు. బట్ వాళ్ళు కూడా ఇంట్లో బాగా యూజ్ చేస్తారు మొబైల్స్. కానీ పేరెంట్స్ చాలామందికి అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఆ మొబైల్ అంతగా, బుక్స్ కూడా పక్కన పడేసి దాన్ని యూజ్ చేసే అంత అవసరం వాళ్ళకి ఏముందనేది అస్సలు థింక్ చేయట్లేదు. ఎందుకంటే ఏమైనా గట్టిగా కోప్పడితే ఏమైనా అలుగుతారేమో, ఇంకేదైనా జరిగిద్దేమో అని ఒక భయం. ఆ భయంతోనే పెంచుతున్నారు. వీళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. ఒక 15, 16 ఇయర్స్ వరకు కూడా పేరెంట్స్ అంటే చాలా భయం కూడా ఉండాలి. ఇది చేస్తే, ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా అంటారేమో అనే ఒక భయం ఉండాలి. అతి గారాబం వల్ల వాళ్ళు అలా తయారవుతున్నారు. వాళ్ళకి నిజంగా అసలు మొబైల్ ఏమి అవసరం ఉండదు. ఇప్పుడు స్కూల్స్‌లో కూడా అన్నీ వాట్సాప్‌లో పెడతా ఉంటారు. పెట్టేది 10%, 90% అన్నెసరీ థింగ్స్‌కి వీళ్ళు చూస్తా ఉంటారనమాట. వీళ్ళేమనుకుంటారు పేరెంట్స్, అమ్మో! అందరికి మొబైల్స్ ఉన్నాయి. మా వోడు మొబైల్ చూడకపోతే ఎక్కడ వెనకబడిపోతాడో, ఎగ్జామ్స్, మార్క్స్‌లో కాదు, స్టడీస్‌లో కాదు, మొబైల్ చూడటంలో ఎక్కడ వెనకబడిపోతాడో అనేసి మొబైల్స్ ఇస్తుంటారనమాట. బ్యాలెన్స్ వేయించి ఒక 500 వేయించి నెట్ బాగా యూజ్ చేసుకోనన్నా అన్నీ చూసేసేయి అనేసి, బాయ్స్, గర్ల్స్ ఎవరిని అనలేము. ఇద్దరు అలాగే ఉన్నారు. సో, అలా ఇస్తున్నారనమాట. ఎవరైనా మనలాంటోళ్ళు ఎవరైనా అలా మొబైల్ ఎక్కువ యూజ్ చేయకూడదని చెప్పామనుకో, చాలా కోపం. టీనేజర్స్‌కి చాలా కోపం ఎప్పటి నుంచి వస్తుందంటే 13 ఇయర్స్ నుంచి మొదలైద్ది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు అని వాళ్ళు అనుకుంటారు. మనం అలా కాదని మనం చెప్పామనుకోండి వాళ్ళకి ఎగనెస్ట్‌గా, మనం ఎనిమీస్‌లాగా అనిపిస్తాం అనమాట.